మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఈ రాశికి చక్కగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం రాశి నుంచి మొదలవుతూ ఉంది. సో కొన్ని వివాదాలకి, డిస్ప్యూట్స్కి దూరంగా ఉండటం మంచిది. ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం కామ్ డౌన్గా ప్రశాంతంగా ఉండడానికి మీరు ట్రై చేస్తారు. కానీ శుక్రుడి యొక్క ఉచ్చ స్థితి 6వ స్థానంలో ఏదైతే మనకు కనిపిస్తుందో ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే కొన్ని ఫీమేల్ పర్సనాలిటీస్ త్రూ ఎదుర్కొనే కొన్ని సమస్యల ద్వారా కావచ్చు. ఇక్కడ మెయిన్గా తులారాశి వాళ్ళకి ఈ 2 విషయాల్లో కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో ఈ రాశి వాళ్ళకి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అదే ద్వితీయ స్థానంలో ఉన్న చంద్రుడు కావచ్చు, ఆ రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం మనం చూస్తే 5వ స్థానంలో ఉండడం కావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో స్ట్రక్ అయినాయి అనే విధంగా మీ పరిస్థితి ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, మీరు వర్క్లో చూపించే క్రియేటివ్ అవుట్పుట్ విషయంలో కావచ్చు. 5వ స్థానంలో ఉన్న రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, రాహు కానీ ఈ 5 గ్రహాలు పెద్ద అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల యువర్ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో, జాబ్లో మీరు ఏదైతే వీక్లీ పర్ఫార్మెన్స్లో మీరు చూపించాల్సిన టార్గెట్ విషయంలో కూడా అనుకున్నంత అరే ఏంట్రా బాబు నేను మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రామిస్ చేశా, కానీ అవుట్పుట్ ఇక్కడ అనుకున్న దానికి డ్రాస్టికల్ చేంజ్గా ఉంది అని అనిపించవచ్చు. ఎందుకంటే సన్ అండ్ మార్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఫైరీ ప్లానెట్స్. ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ ఇక్కడ 5వ స్థానంలో ఉన్నాయో రాహుతో కూడి మళ్ళీ బుధుడు అక్కడ రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఎక్స్పెక్టేషన్స్ పరమైన విషయాల్లో కానీ చాలా లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ కొంచెం ఇక్కడ కేర్గా డెసిషన్స్ అనేవి తీసుకోవడం మంచిది. లవ్ లైఫ్లో అయినా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో అయినా, మీ పిల్లలతో అయినా కొంచెం హార్ష్గా మీరు బిహేవ్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే గురు, శుక్రవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చూస్తే పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి గురుడు భాగ్యస్థానంలో రిట్రాగ్రేషన్లో ఉన్నాడు. మొన్నటి వరకు ఏదైతే షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, లాంగ్ జర్నీస్ రీత్యా కావచ్చు, ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ కానీ, అంతగా హెక్టిక్ స్ట్రెస్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, ఇలా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కానీ కొంచెం డ్రాగ్ అవుతూ ఉందో, మళ్ళీ కొంచెం టెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయో, అవన్నీ కొంచెం న్యూట్రలైజ్ అవ్వటం, ఆ శ్రమ తగ్గటం, ఆ తిరుగుడు తగ్గటం, కొంతవరకు మళ్ళీ మీ లక్ అండ్ ఫార్చ్యూన్ ఓపెన్ అవ్వటం ఇక్కడ మనకి గమనించవచ్చు గురు, శుక్రవారాల్లో. వారాంతానికి మనం చూస్తే కనుక 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బీ కేర్ఫుల్ టు డ్రైవింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండడం, అలాగే లోన్స్ తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, మదర్ హెల్త్ విషయంలో కావచ్చు,
జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. సో ఈ తులారాశి వాళ్ళకి మేజర్గా పౌరపుణ్యస్థానం చాలా ఎఫెక్ట్ అయ్యి ఉంది ప్రజెంట్ ఉన్న ఈ టైంలో. అంటే సంతానపరంగా కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచ్ అయ్యే విషయంలో చాలా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఎంటైర్ దిస్ ఇయర్లో ఈ మంత్లో ఈ వీక్ ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళు ఇష్టదైవారాధన, పౌరపుణ్యస్థానంలో ఉన్న ఈ పాపగ్రహాలకు సంబంధించి రవి, కుజ, రాహువులు ఇష్టదైవారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత మంచిది. ఇష్టదైవారాధన చేయటం, ఇష్టదైవారాధనకి అభిషేకాలు చేసుకోవటం, ఇష్టదైవారాధనకి సంబంధించి దేవాలయాన్ని డైలీ దర్శనం చేసుకోవటం వల్ల ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.